బాలినేని శ్రీనివాసరెడ్డి స్వరం పెంచారు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మళ్లీ తన పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యారు. కందుకూరు వేదికగా జరిగిన సమావేశంలో ఈ విషయం తేటతెల్లమైంది. వైఎస్ఆర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కందుకూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల మాజీ మంత్రి మహీధర్ రెడ్డి జగన్ ని కలిశాక జరిగిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. రెండోసారి జగన్ ను కలిశాక త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తానన్న మహీధర్ రెడ్డి కాస్త వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు గమనించిన జగన్ బాలినేనితో చర్చించాక కందుకూరు ఇన్ఛార్జిగా తూమాటి మాధవ్ నియామకం చకచకా జరిగిపోయింది. ఇక్కడే బాలినేనికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నట్లు సమాచారం. వెంటనే పార్టీలో చేరి కార్యక్రమాల్లో పాల్గొనాలన్న జగన్ సూచనలపై మహీధర్ సమాధానం చెప్పకపోవడం, ఆ అవకాశాన్ని బాలినేని వినియోగించుకుని యువకుడు తనకు సన్నిహితుడైన తూమాటి మాధవ్కు అవకాశం వచ్చేలా చేశాడన్నది టాక్. మహీధర్ చేరిక కందుకూరు రాజకీయాలపైనే కాకుండా కందుకూరు రాజకీయాల మీద మరి తన మీద కూడా ఉంటుందని బాలినేని భావించారేమో. ఒకే సామాజిక వర్గం కావడంతో బాలినేని తన వ్యూహానికి పదును పెట్టినట్లు సమాచారం. దీంతో తూమాటి మాధవ్ని ప్రోత్సహించేందుకు బాలినేని సిద్ధమయ్యారన్నది బహిరంగ రహస్యం. దీంతో ఇప్పుడు బాలినేని పూర్తిగా జిల్లా రాజకీయాల మీద దృష్టి పెట్టినట్లు సమాచారం. కూడికలు, తీసివేతలు ఏమైనా తనను దాటిపోకుండా చూసుకోవడమే కాకుండా తన అనుచర గణానికి పెద్దపీట వేసేందుకు వ్యూహం పన్నుతున్నారు. అయితే ఇప్పటికే కందుకూరు నుండి పోతుల రామారావు టీడీపీలో చేరిన నేపథ్యంలో అక్కడ ఓ నాయకుడు అవసరమయ్యాడు. ఆ ఖాళీని పూరించే నేత కోసం వైకాపా శ్రేణులు ఎదురు చూస్తున్నారు. సహజంగా మాస్ రాజకీయాలను, దూకుడు మనస్తత్వాన్ని ఇష్టపడే కందుకూరు జనం పోతుల, తూమాటి, మహీధర్, దివి శివరాం మధ్య ఉన్న రాజకీయాలకు ఎలా స్పందిస్తారో చూడాలి. రేపటి రోజున మహీధర్ రెడ్డి నిర్ణయం కందుకూరు రాజకీయాల్లో మరో మార్పుకు నాంది పలకవచ్చు కూడా.